కేబుల్ ఆపరేటర్లు, టెలికాం, ఇంటర్నెట్ ప్రొవైడర్లు నూతన సాంకేతిక ప్రదర్శన, నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా విజయవాడలో కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో 2026 ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కేబుల్ ఆపరేటర్లు తరలివచ్చి ఎక్స్పోలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన చేశారు. కేబుల్ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతికతతో పాటు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో దోహదపడుతుందని నిపుణులు తెలిపారు. కేబుల్ రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవలు తదితర అంశాలపై ఏటా నిర్వహించే ప్రదర్శన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని చిన్ని ఈ ప్రదర్శనను సందర్శించారు. ఈ ఎక్స్పోలో టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ కేబుల్ టీవీ, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ సిస్టమ్స్, సీసీటీవీ సర్వేలెన్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి 9 సాంకేతిక రంగాలకు చెందిన సరికొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక్కడ లైవ్ టెక్నాలజీస్లో కానివ్వండి, సరికొత్తగా ఇంటర్నెట్లో కానివ్వండి, ఐపీటీవీలో కానివ్వండి, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయి అన్నది ఇక్కడ ప్రదర్శించబడతా ఉన్నాయి. అలాగే టెక్నికల్ సెమినార్స్లో కూడా సెమీ స్కిల్డ్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ని కానివ్వండి, ఆపరేటర్స్ కూడా వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతూ ఉంది. రేపు ఎల్లుండిలో కూడా ఇంకా విడివిడిగా ఆపరేటర్ మిత్రులు, టెక్నీషియన్స్, అలాగే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ, దీంట్లో సోలారు, డ్రోన్స్, సీసీటీవీ, ఇతర ఐఓటీ సంబంధించినటువంటి రంగాల్లో కూడా ఈ కేబుల్ రంగానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ రంగాలను కూడా మనం దీంట్లో మిక్స్ చేసి వాళ్ళను కూడా ఇక్కడ సెమినార్స్ ఏర్పాటు చేస్తాం. దే ఆర్ కనెక్టెడ్ విజయవాడ ఇన్ బిగ్ స్కేల్ అండ్ రాష్ట్రం మొత్తం నుంచి పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు కానీ అందరూ తరలిచ్చారు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మా సిటీ నెట్వర్క్స్ తరఫున వీఆర్ లాంచింగ్ ఐపీటీవీ సర్వీసెస్ అండ్ టీవీ ఎన్వీఆర్ సర్వీసెస్. అపార్ట్ ఫ్రమ్ ది ఆల్రెడీ బ్రాడ్బ్యాండ్, హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ సర్వీసెస్, ట్రెడిషనల్ టీవీ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. దానికి తోడు ఈ అదర్ సర్వీసెస్ కూడా ఈ రోజు నుంచి లాంచ్ చేయడం జరిగింది. కేబుల్ ఆపరేటర్లందరికీ ఈ సర్వీసులు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చే కేబుల్ సర్వీసెస్ మొత్తం కూడా ఒకటే సింగిల్ వైర్, సింగిల్ కనెక్షన్, ఆల్ సర్వీసెస్ అండర్ వన్ ప్లాట్ఫామ్ కింద మారిపోద్ది. సో రాష్ట్రం నలుమూల నుంచి ఉన్న కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు మేము ఇంటర్నెట్ సర్వీసెస్ అండ్ కేబుల్ టీవీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిస్తున్నాము. ఏఐ విప్లవం వచ్చిన తర్వాత కేబుల్ టీవీ అండ్ బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ నెట్వర్క్స్ని ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్లో రాబోయే సర్వీసెస్ ఓటీటీ అండ్ ఐపీటీవీ సర్వీసెస్ని ఎలాగా కన్జ్యూమర్ వరకు తీసుకెళ్ళాలి, దానికి కావాల్సిన నెట్వర్క్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దాని టెక్నాలజీ ఏంటి, సో దాని గురించి ఇక్కడ ఈ సెమినార్ అండ్ ఎక్స్పో కేబుల్ ఆపరేటర్లకి, ఇంటర్నెట్ ఆపరేటర్లకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్పోలో 66 స్టాళ్లు కేబుల్, డిజిటల్ రంగంలో ఆధునిక ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారు. యువతకు, నూతన పారిశ్రామికవేత్తలకు స్టార్టప్, ఫ్రాంచైజీలు, స్పాట్ ఒప్పందాల ద్వారా వ్యాపార అవకాశాలను ఈ వేదిక కల్పిస్తోంది. కేబుల్ ఆపరేటర్లు, టెలికాం, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, టీవీ టెక్నీషియన్లకు కొత్త టెక్నాలజీ ప్రదర్శన ప్రయోజనం చేకూర్చనుంది. మనందరికీ తెలిసిన విషయం, సిటీ కేబుల్ అనేది కేబుల్ టీవీ రంగంలో ఆద్యులు. 35 సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమయ్యి భారతదేశం మొత్తం మా సర్వీసెస్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇక మేమే ప్రతి ఎక్కువ హౌస్ హోల్డ్స్లో మా సర్వీసెసే ఉంటాయి. సో మార్పులకు అనుగుణంగా మేము బ్రాడ్బ్యాండ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఐపీటీవీ సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్ ఇవి కూడా మేము అందిస్తున్నాము మా కస్టమర్స్కి, మా కేబుల్ టీవీతో పాటు. ముందు ఏ డెవలప్మెంట్లు జరిగినా కానీ మేము ముందు ఉంటాము. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా నెట్ లేకపోతే ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అంత విధంగా మనకి అలవాటైంది. ముందు ఈ యొక్క టెక్నాలజీని ఒకే ఫైబర్, ఒకే వైర్లో ఈ టెక్నాలజీ అంతా కూడా వీక్షించవచ్చు. స్మార్ట్ టీవీ ఉంటే చాలు, మనం ఇంటర్నెట్లోనే 500 లైవ్ ఛానల్స్, 31 ఓటీటీ ఛానల్స్ చూడొచ్చు. దీన్ని గవర్నమెంట్ నుంచి, మా అసోసియేషన్ నుంచి వచ్చే చిన్న ఒక విన్నపం ఏంటంటే, ముందు ఏ లోన్స్ ప్రొవైడ్ చేస్తే మేమందరూ కూడా దీనికి ఆర్థికంగా మాకు ఆదాయం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ లోన్స్ని మేము రీపేమెంట్ చేయగలం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు దీనికి ఏమైనా లైసెన్స్ కానీ ఇచ్చి మాకు తోడ్పాటు కల్పించవలసిందిగా కోరుచున్నాం.
కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో ఈ నెల 28 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.